కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి, లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ గాని స్కూటర్ గాని అన్ని కూడా ఆటోలు గాని కార్లు గాని ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ గాని తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే కాదు, మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పిందంతా డే టైమే వస్తుంది, ఎండుంటేనే కరెంట్ వస్తుంది. అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నా. ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంట్ కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంట్ వాడకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 100% చేస్తాం. మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా, అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు, మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి, కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఇవినే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలుండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం.